దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. చేరవలసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే సమయం తక్కువగా ఉంది కాబట్టి పేరు చెప్పడానికి మరి వీలు పడదని కార్యక్రమం నడిపించిన అధ్యక్షుల వారికి, సంఘానికి కాపరిగా ఉన్నటువంటి దైవజనులు పూజలకు, మరి యూఐఎఫ్ఎఫ్ తరఫున ఇచ్చేసినటువంటి బృందానికి అంతటి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అధ్యక్షులు వారు నన్ను అడిగారు మాత్రమే మరి జోషల్ జయబాబు గారి గురించి కూడా 2 మాటలు చెప్తుందని. అయితే నేను చెప్పలేనా అనేటువంటి మాట వారికి చెప్పి తిరిగి మరలా నేను వారిని రిక్వెస్ట్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే వారి గురించి నేను చెప్పకుండా ఉండలేను అనేటువంటి ఆత్మప్రేరణతో నిలబడి ఉన్నాను. ఒక వాక్యం చదువుకొని ముందుకు వెళ్దామండి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడము నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులు ఇతరులకు బోధించలకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. చక్కటి వాటి భాగం నాకు వారు మరి ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడల్లా వారితో నేను కలిసేవాడిని. వారు 1999 సంవత్సరంలో గల్ఫ్ కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కోవిడ్ దేశానికి వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు మరి 40 మంది సేవకులు ఇతర దేశాల నుంచి కూడా రావడం జరిగింది. వారు యోసేపు గారు అప్పుడు వారి యొక్క పాటలు, వారి యొక్క ప్రసంగము, వారి యొక్క పిలుపు, మరి యొక్క కోరి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది. ఆ సమయంలోనే 2 రోజులకు 3 రోజుల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి అని ఆయనకు ఫోన్ వచ్చింది. ఈ బాబు పుట్టారు ఫోన్ వచ్చింది. అయితే ఆయన ముఖంలో సంతోషం చూసి సరే బయలుపడుతుంది కదా అని అందరం ఆశతో ఎదుర్కొస్తున్నాం. సంఘంలో ఒక 4,000 మంది ఉంటారు. ఆశించినప్పుడు వారు 2-3 రోజుల వరకు కూడా మరి వారు ఆ విషయం బయలుపరచలేదు. అప్పుడు మేము అందరం వెళ్ళి ఏదో ఒక మంచి విషయం మీదకి వచ్చింది, ఇప్పుడు మాకు ఎందుకు చెప్పట్లేదంటే, తమ్ముడు చాలా సంతోషకరమైన విషయమే, ఎందుకంటే నా పరిచర్యకు ఆటంకం అవుతుంది. నా సంతోషంలో మీరు అందరూ కూడా వచ్చి ప్రతిదినము మరి నన్ను ఎంతో ప్రతివేళ వచ్చి నన్ను పలకరిస్తారు, మరి గ్రీటింగ్ చెప్తారు. కాబట్టి నేను తెలియపరచలేదు, అయితే నన్ను మరొక బాధ్యతగా భావించదని మరి వారి పరిచర్యకు వారి ఇంట్లో జరిగినట్టు వారికి ఉపయోగించినటువంటి బహుమానాన్ని కూడా ప్రక్కన పెట్టి పరిచర్యకు ఆటంకం కలగకుండా మరి ఆ తక్కువ చేసుకున్న 40 దినాలు కూడా వారు ఎంతో గంభీరమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. మీరు పాడినటువంటి పాట మేము అక్కడ ఉన్నాం, గుడి దగ్గర నేను పరిగెత్తుతున్నాను అనేటువంటి చక్కని పాట. అది ప్రతి దినము ఒక శరణము, ఒక పల్లవి తప్పనిసరిగా మేము కమిటీ వారందరం కూడా పాటించేవారు. అదే రీతిగా సెక్రటరీ సెక్రటరీ ఎపిపానియా దేవాలయానికి వారి సువార్త సభ్యులకు ఫిబ్రవరి మాసంలో తప్పనిసరిగా వస్తారు. వారు వచ్చినప్పుడు కూడా మరి పోయిన వారు సంఘస్థులు కూడా ఆ పాటను పాడించి మరి ఎంతో మరి ఆధ్యాత్మికంగా ఎదగడానికి పేరు ఆ పాట. కాబట్టి వారు లేనటువంటి లోటు మరి దేవుని వాక్యం లభిస్తుంది. నా కుమారుడ, క్రీస్తు యేసునందున కృప చేత బలవంతుడు బ్రహ్మం. మరి మనం బలహీనము ఎప్పుడూ కాదు, మనం ఎప్పుడు బలవంతుడు దేవుని దానిలో మరి యథార్థంగాను పరిశుద్ధంగాను జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మరి మన బలహీనతలకు తగినటువంటి శక్తిని బలాన్నిచ్చే దేవుడు. అటువంటి దేవుడు కలిగినటువంటి గొప్ప జనాంగం మనం. మరి అదే రీతిగా ఒకసారి జోసెఫ్ జయబాబు గారు రావులపాలెం నందు మరి యూత్ రిట్రీట్ జరిపించున్నారు. ఉభయ గోదావరిలో వారు వచ్చి ఎంతో విస్తారమైనటువంటి జనం. ఆ జనసమూహంలో పోటీ చేస్తున్నది మరి పోటీ చేస్తున్న తెలుగు సంఘ స్థాపకులు, అపస్తులు
డాక్టర్ రెవరెండ్ గద్దె లివింగ్స్టన్ గారు, వారితో పాటు అమెరికా నుండి కోతూరి జోసెఫ్ గారు, చిగురుపాటి డేవిడ్ గారు రావడం జరిగింది. అదే సమయంలో వారితో కలిసి నేను కూడా మరి నా స్వదేశానికి వచ్చినప్పుడు వారితో కలిసి యొక్క రావులపాలెం మీటింగ్ లో మరి ఆ యొక్క సభలో కూడా పంచుకోవడం జరిగింది. అప్పుడు కూడా మరి అంతర్జాలంలో కూడా అన్నగారు తమ్ముడు ఎలా ఎప్పుడు వచ్చారు, మరి మీరు రావడం మాకు చాలా సంతోషమైందని మమ్మల్ని ఎంతో ఆదరించినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. కాబట్టి మరి యొక్క సమయంలో మనం బలహీనం కాకూడదు. మరి క్రీస్తు యేసు కృప మన ఎడల ఉన్న ఎడల మనం క్రీస్తు కృపలో మనం బ్రతుకుతున్నట్లయితే మరి మనం దేవుని కృప ఆధారపడి మన బలవంతులుగా ఉండాలి. ఎందుకంటే కృప అనేది మనం కొనుక్కునేది కాదు. ఏ అర్హత లేనటువంటి మనకు దేవుడు ఇచ్చేటువంటి ఉచితమైనటువంటి బహుమానం. ఆ యొక్క కృపలో మనం అందరం ముందుకు సాగాలని, మరి దేవుడు దాసులకు ఇచ్చినటువంటి పరిచర్యను కూడా వారి నమ్మకమైనటువంటి వారికి అప్పగించి మరి పరిచర్యలు ముందుకు సాగడానికి మరి ఒక పరిచర్య చేస్తున్నటువంటి దాసులందరికీ కూడా మరి నేను మరి ఒకసారి ప్రత్యేక వందనాలు తెలియజేయచ్చు. మరి యొక్క సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్న మాటలు చూస్తున్నాం. అనుభవాలు